హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఇవాళ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో జానీ మాస్టర్ పైన నిన్నటి నుంచి కూడా చాలా మనం చూస్తున్నాం న్యూస్. అండ్ దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ ఇటువంటి వేధింపుల పైన ఆల్రెడీ మనం గతంలో కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఇట్లాంటి లైంగిక వేధింపులు ఉన్నాయని కానీ అండ్ ఎవరో ఒకరు బయటకు వచ్చి మాట్లాడినా ఆ రోజుకి మాత్రమే ఆ ప్రెస్ మీట్ పెట్టడం, దాని తర్వాత తగిన పరిష్కారం అనేది ఈ రోజు వరకు కూడా తీసుకురాలేదు. వచ్చి ఉంటే ఇవాళ ఇంకొకరు బయటకు వచ్చే పరిస్థితులు కూడా కనబడేవి కాదు. మరి ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ వీళ్ళు పెట్టుకున్న ప్రెస్ మీట్ బట్టి నెక్స్ట్ వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అండ్ జానీ మాస్టర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? యాక్చువల్గా ఎప్పుడో ఈ అమ్మాయి వీళ్ళని అప్రోచ్ అయింది ఫస్టే, ఒక 1.5 month బ్యాక్. అప్పుడే TFCCలో అప్రోచ్ అయితే వీళ్ళు ఆ టైంలో ఝాన్సీ గారు అండ్ అలాగే సుప్రియ యార్లగడ్డ గారు వీళ్ళందరూ కూడా దాన్ని తీసుకున్నారు. తీవ్రత ఎంతవరకు ఉందా అని చెప్పేసి, అంటే లైంగిక ఆరోపణలు వస్తాయి కామనే, అంటే బేసిక్గా ఏమన్నా 1-2 సార్లు అలా టచ్ చేశాడా, ఇంకేమన్నా చేశాడా, ఈ విధంగా ఇద్దరు వైపుల ఎక్స్ప్లెనేషన్స్ తీసుకుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ అసలు విషయానికి వస్తే ఈ అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటున్న కొద్దీ ఇది మనం డీల్ చేయాల్సిన కేసు కాదు, దీని తీవ్రత ఇంకా తారాస్థాయిలో ఉందని తెలిసిపోయింది. అంటే ఎలా, అమ్మాయి 14 years ఉన్నప్పుడే ఇతనికి పరిచయం, అప్పటి నుంచి జరుగుతూ ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొఫెషన్. అంటే నువ్వు నా కింద పని చేస్తున్నావు అనే, అంటే నీకు నేను వర్క్ కల్పిస్తున్నాను అనే అంబ్రెల్లాలో ఈ అమ్మాయి పైన ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది ఇది. సో దీని తీవ్రత 1-2 సార్లు వీళ్ళందరూ డెసిషన్ తీసుకున్నంత మాత్రాన పోదు అని లీగల్గా వెళ్ళడమే బెస్ట్ అని చెప్పి ఝాన్సీ గారు అడ్వైస్ ఇస్తే లీగల్గానే ప్రొసీడ్ అయింది ఈ అమ్మాయి కూడా. సృష్టి యాక్చువల్గా 14 years ఆ టైంలో, అప్పుడు ఈ అమ్మాయికి మంచి క్లాసికల్ డాన్సర్, కటక్లో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తే అప్పట్లో వాళ్ళు మంచి ఏదో బిరుదు కూడా ఇచ్చారు ఆ రోజుల్లోనే, యువ కళావాణియో సంథింగ్, ఐ డోంట్ నో ఎస్పెషల్లీ పర్టికులర్గా తెలియదు, బట్ అప్పుడే దానికి ఒక మంచి అవార్డు అనేది వచ్చింది. అంటే బిరుదు ఆ రోజుల్లోనే 14 years టైంలోనే చాలా బాగా డాన్స్ చేస్తారు, క్లాసికల్ డాన్సరే. తర్వాత ఇప్పుడు మొన్న మనకి ఎలా బాగా ఫేమస్ అయిందంటే యథా రాజా తదా ప్రజ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఈవిడ హీరోయిన్. అది కూడా జానీ మాస్టర్ దగ్గర నుండి ఇప్పించాడు అని చెప్పేసి బయటికి బాగా ఫోకస్ అయింది. అంటే ఆ సినిమా ట్రైలర్ ఈయన చేతుల మీద విడుదల అవ్వడం, ఆమెని బాగా ప్రొజెక్ట్ చేయడం. కాకపోతే ఇక్కడ ఏంటి, స్టార్టింగ్లో ఈ పిల్ల ఎప్పుడైతే ఆయన 2017 అంటే జోడీ అప్పుడు, కానీ జోడీలో ఈ పిల్లకి పని లేదు, ఇతను తర్వాత ఛాంపియన్స్లో తీసుకుంటామని చెప్పి మాట ఇచ్చాడు. కానీ ఈ 2 years లోపే ఏం చేశాడంటే, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు, అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు నాకు ఖచ్చితంగా కొరియోగ్రఫీకి అసిస్టెంట్గా పనిచేయని చెప్పగానే ఈ పిల్ల జాయిన్ అయింది. అవుట్డోర్ షూటింగ్లు ఉన్నా ఎక్కడున్నా తరచూ ఈ పిల్లని కూడా పట్టుకెళ్ళడం, చేయాల్సిన రాజకార్యం అంతా చేసేయడం. ఈమె స్టార్టింగ్లో అప్పుడంటే చిన్నపిల్ల 14 years, అంటే ఎవరికి రాదు ఇంత అరుదైన అవకాశం అని చెప్పి ఆమెను లోపరుచుకున్నాడు. ఎలా, ఇప్పుడు నువ్వు ఒక సైడ్ డాన్సర్గా వచ్చి ఈ ఏజ్లో వచ్చావు, నువ్వు సైడ్ డాన్సర్గా వచ్చి 5 ఏళ్ల తర్వాత ఎప్పటికో నువ్వు ఏదో టీమ్ లీడర్ అవుతావు, ఆ తర్వాత ఎప్పటికో నీకు డాన్సర్ కార్డు రావడమే చాలా అదృష్టం, ఆ తర్వాత నువ్వు జీవితకాలం పట్టుద్ది నువ్వు కొరియోగ్రాఫ్ అవ్వాలంటే. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ కింద 4 సార్లు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాడంటేనే వాడు డైరెక్టర్ అవుతాడు అనేది మన దగ్గర ఉంది. సో ఇలా ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ కింద కొన్నిసార్లు పనిచేశాడంటే వీడి కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అనేది ఒకటి ఉంది. అండ్ అలా ఆ సీనియర్ కొరియోగ్రాఫర్ దగ్గర ఇంకా సీనియర్లు బోల్డ్ మంది ఉంటారు. ఈమె ఇప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని దాటుకొని ఈ పిల్ల పైకి రావాలి. కానీ ఈమెకంటే ఒక స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. ఈమె డ్యాన్స్ బాగా ఇరగదీస్తుందని, ఇంకేదో చేస్తుందని చాలా అందరూ స్టార్ హీరోయిన్లకు అందరికీ కూడా పరిచయం చేసేసరికి అనతి కాలంలో పెద్దగా ఎదిగింది. ఈ అమ్మాయికి ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది అంటే, మొన్న కోల్కతా కేసు వచ్చినప్పుడు August 18th ఈమె ఇన్స్టా పోస్ట్ చూడండి, ఈ అమ్మాయికి అది బాధేసింది చాలా. అంటే లైంగికంగా వేధించి చంపేశాడు వాడు. పిల్లకి కూడా భయం వేసింది, నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, ఇష్టం కొడుతున్నాడు, ఏదో రోజు చంపేస్తాడేమో. అంటే ఆ కేసు అదే కోల్కతా రేప్ కేసులో మీకు ఆటోప్సీ రిపోర్ట్ వస్తే ఆమెను తల తీసి ఎటో కొట్టాడు, ఇక్కడ గాయపరిచారు, కళ్ళు గుడ్లు పీకాడు, రక్కేశాడని ఆ రిపోర్ట్ వచ్చింది. ఈ పిల్ల రిపోర్ట్ చదివిన తర్వాత ఇంచుమించి ఇతను చంపలేదు కానీ అంతకు మించి నొప్పిస్తూనే ఉన్నాడు. అంటే ఒప్పుకోకపోతే తలదీసి అద్దానికి వేసి కొట్టడం, ఇంకేదన్నా ఉంటే ఒంటి మీద కొట్టడం, ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నడం, ఇలాంటివన్నీ చేసేసరికి తనకు అనిపించింది ఎప్పుడో
ఇదేదో కొంచెం నాకు దగ్గరగా ఉంది, రేపు రోజు నేను కూడా ఇలా చనిపోతానేమో అన్నట్టుగా అయ్యి చాలా ఎమోషనల్ అయింది. సో అయితే ఆ ఆగస్ట్ మొన్న 18కి ఆ పిల్ల ఎప్పుడైతే పోస్ట్ పెట్టిందో నేను కూడా ముందుకు వచ్చి దీని గురించి పోరాడాలని ఇన్స్పైర్ అయ్యింది. అయ్యి అప్పుడు సినీ ప్రముఖులు పెద్దవాళ్ళని కొంతమందిని కలిసి తన ప్రాబ్లం చెబితే ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తూనే ఉంటాయి, ఇలా తీవ్రత ఎంతవరకు ఉందో చూద్దామని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆమెను పలుమార్లు ప్రశ్నిస్తే అప్పుడు అర్థమైంది ఇది మనం డీల్ చేయాల్సిన కేసు కాదు, ఖచ్చితంగా లీగల్గా వెళ్ళాలి ఈ అమ్మాయి అని. జానీ మాస్టర్ గురించి మాట్లాడితే ఈయనకి టీనేజర్స్ అంటే చాలా ఇష్టం. ఈ రకంగా సైడ్ డాన్సర్లు టీనేజర్లు వచ్చినా సరే వదిలేవాడు కాదు. అండ్ నెక్స్ట్ మన ఫారినర్స్ డాన్సర్స్ ఉంటారు చూసా, బికినీ వేసుకొని డాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ ఒక పర్ డే 10,000, 15,000, 20,000 వాళ్ళు మాట్లాడుకున్నంత పని చేసేవాళ్ళు. నేను కొరియోగ్రాఫర్ని, నన్ను దాటుకుంటే నీకు, నాతో బాగుంటేనే నీకు మంచి అవకాశాలు వస్తాయి, నన్ను దాటుకొని వెళ్ళలేకపోతే నీకు ఇక్కడ అవకాశాలు రావు, ఇక్కడ నువ్వు ఉండాలంటే నాలాంటి వాళ్ళతో బాగుండాలి అని చెప్పి వాళ్ళందరినీ వాడుకునేవాడు. అండ్ వాళ్ళకి ఏం టెన్షన్ తీసుకోండి, మీకు ఎంత మీరు పర్ డే రెమ్యునరేషన్ అంటే 15,000, నేను 20 ఇప్పిస్తా తీసుకో. ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరికీ 20 అనుభవించేది వీడి ఫీజులన్నీ ఆ కట్టేది ఆ ప్రొడ్యూసర్. అంటే వీళ్ళకి ఏ రేటు వీడు చెప్తే ఆ రేటు వాళ్ళకి ఇవ్వాలి. అండ్ జానీ మాస్టర్ అంటున్నారు, మాస్టర్ అనకండి, ఆ పదానికంటే ఒక గౌరవం ఉంది, జానీ అనండి చాలు, అంత మించి ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు కూడా ఆడవాళ్ళ గురించి కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ గురించి కూడా స్టేజ్ మీద చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ ని లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు ఈ స్టేజ్ కి రావడానికి కారణం కూడా వాళ్ళ వైఫ్ అని. అండ్ సార్ ఇందులో కూడా ఒకటి ఈ ట్రస్టీ అంటే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనకి హింసించడంలోని భాగంగా వాళ్ళ వైఫ్ హ్యాండ్ కూడా ఉంది అని చెప్పి కూడా వినిపిస్తా ఉన్నాయి. పెళ్లి చేసుకోమని కూడా ఆమె కూడా బలవంతం పెట్టింది అని కూడా చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆమె గురించి బ్యాడ్ గా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఒకనొక స్టేజ్లో పీక్స్కి వెళ్ళినప్పుడు ఈమె వల్ల మనకు ప్రమాదం అని జానికి తెలిసింది. వాళ్ళ ఆవిడతో కూడా పంచుకున్నాడు, పలానా పిల్ల వల్ల మనకు ప్రమాదం ఉంది, ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా జరిగింది, నన్ను నా గురించి అందరికీ చెప్తా అంటుంది. అప్పుడు జానీ ఏం చేశాడు అంటే వాళ్ళ ఆవిడ్ని పంపించాడు ఈమె దగ్గరికి, ఏదో రకంగా సెటిల్ చేసుకుందాం, కావాలంటే పెళ్లి చేసుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు, చేసుకోండి అన్నట్లుగా. వైఫ్ ఒప్పుకుంది. అండ్ అని వార్తలు బయట, ఎంతవరకు అథెంటిసిటీ ఉందో మనకు తెలియదు. ఇప్పుడు మతం మార్చుకుంటే పెళ్లి చేసుకోవచ్చు, మా మతంలో ఏంటంటే 4 పెళ్లిల వరకు కూడా చేసుకోవచ్చు, ఆ రకంగా ఒక యాక్సెప్టబుల్ ఉంది, అలా నువ్వు మతం మార్చుకొని చేసుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు అని ఈవిడ్ని ప్రేరేపించారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే జానీ మాస్టర్ గురించి మాట్లాడుకుంటే ఈయన మీద వీళ్ళు పెట్టిన కేసు ఏంటి, రేప్ కేసు పెట్టారు, అలాగే బెదిరించడం 506, గాయపరచడం, ఈ 3 సెక్షన్లేగా పెట్టింది. కానీ పెట్టాల్సిన మెయిన్ కేసు ఏంటంటే ఫోక్సో. అమ్మాయి ఇతను వేధించినప్పుడు అమ్మాయి మైనర్, ఇప్పుడు 21 years. తను వేధించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ పిల్ల మైనరే, మొన్న వచ్చింది. అండ్ అలాగే దీంతో పాటు ఇంకో కేసు కూడా ఉంది, లవ్ జిహాద్, మతం మార్చుకొని పెళ్లి చేసుకో అని చెప్పేసి ప్రేరేపించాడు, ఇది కూడా వస్తుంది. సో ఇతన్నైతే కఠినంగా శిక్ష అంటే ఆల్రెడీ శిక్ష పడుతుంది, శిక్షించాలి అని వాగుతానే ఉంటాయి ఇవన్నీ తోటకూర కబుర్లు, పెద్ద అందులో ఒరిగేమేమి ఉండవు. వీడికి సిగ్గు అనేది కూడా రాదు, ఎందుకంటే ఆల్రెడీ 2015లో కూడా ఇలాగే ఒక కాలేజ్ అమ్మాయి మీద పడితే ఆ కేసు 2019లో తీర్పు వచ్చింది, 6 నెలలు జైలు శిక్ష. ఇప్పుడైనా కూడా మామూలుగానే రిమాండ్ కి అంటే పంపించారు, కానీ అట్లాంటి కేసు ఏం లేదు, నా భర్త చాలా నిజాయితీ పరుడు అని చెప్పి చాలా ఉత్తముడు, నా భర్తకి అసలు ఏమీ తెలియదనే చెప్పుకొచ్చింది. తర్వాత అట్లాంటి కేసులు ఇంకో 2-3 కూడా ఉన్నాయి, అందులో రిమాండ్ వరకు వెళ్ళలేదు కానీ తిరుగుతా అయితే వస్తున్నాడు, సంతకాలు తిరగడాలు ఇవి అవుతున్నాయి. ఇప్పుడు ఇది అంటే వీడు మారట్లేదు కదా. అంటే మరి అప్పుడు ఫిలిం ఛాంబర్ ఏదైతే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిందో, గతంలో కూడా ఆయన పైన ఇట్లాంటి కేసు నమోదైనప్పుడు అసలు మాస్టర్స్ కి ఎలా ఉండాలి ఏంటి, అసలు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు, ఈ డాన్సెస్ వచ్చే అమ్మాయిల పట్ల వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలి అని చెప్పి వాళ్ళే అప్పుడు ఒక చట్టం కానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ఒక రూల్స్ కానీ అప్పుడు ఎందుకని పెట్టలేదు సార్? అప్పుడు ఎందుకంటే జానీ మాస్టర్ పైన అప్పుడే కేసు నమోదైంది, అప్పుడు కేసు నమోదైంది మా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు హేమ మీద కూడా కేసు నమోదైంది, ఆమె జెన్యునా కాదని తెలియాలి కదా, నీకు అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఆ కేసు నమోదైనప్పుడు దానికి శిక్ష పడ్డానికి 2019 అయింది. తర్వాత ఇతను ఏదో దొంగేడు, అప్పటికే ఈయన స్టార్ అయిపోయాడు, ఏదో దొంగేడుపులు నక్క విన్యాసాలు ఏం అదేం లేదు, ఆ పిల్ల ఏదో కావాలని పెట్టింది, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చాడు. సో వీళ్ళు ఇంకొకసారి ఇలాంటిది ఏమైనా వస్తే కఠినంగా తీసుకుందాం అనేసే ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళందరూ కూడా ఒక దాటిపైన సస్పెండ్ చేసింది ఆల్రెడీ కొరియోగ్రాఫర్ నుంచి. ఇప్పుడు ఆ పిల్లకి ఎప్పటి నుంచో కార్డు కోసం తిరుగుతా ఉంది, 6.5 లక్షలు ఎంతో ఆ కార్డు.
కార్డు కోసం తిరుగుతుంటే ఆమె ఫైట్ ఏంటి, అది కార్డు కాదు ఈ వ్యవహారం, ఇంకేదో ఉందని వాళ్ళకి అర్థమయ్యి ఏంటమ్మా సరిగ్గా చెప్పు అంటే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అప్పుడు వీళ్ళకి అర్థం కాల. ఆమె కూడా చెప్పొద్దనే అనుకుంది లాస్ట్ వరకు, అంటే ఒకనొక సిచ్యువేషన్లో తెంచుకుంటారు కదా. ఈమె కూడా కోల్కతా రేప్ కేసు చూసే ఇప్పుడు ఆమె ఇన్స్టా చూడండి మీకు అర్థమైపోతుంది. కానీ సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతా ఉంది. అమ్మాయి ఎవరైతే ఉన్నారో 14 years ఆ అమ్మాయికి 14 years ఉన్నప్పటి నుంచి అండ్ ఇప్పటి వరకు కూడా లైంగిక దాడికి ఆమె గురవుతా ఉంది, అవునా? సో ఇద్దరు బాగానే ఉన్నారు. ఎప్పుడు కూడా ఇన్ని ఇయర్స్ లోని బయటికి వచ్చిందే లేదా అమ్మాయి, ఎప్పుడు సర్దుకుంటూ పోయారు. అండ్ ఆ అమ్మాయి కూడా బయట కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు, కొన్ని మన మానస్ కి సంబంధించి ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఏ రోజు బయటికి రాలేదు, ఇవాళ ఎందుకు బయటకు వచ్చింది అనే క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. మరి దానికే చెప్పాను కదా నిన్న, అదేంటి కోల్కతా రేప్ కేసు చూసిన తర్వాత ఈమె దానికి అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు కూడా ఇలా జరిగింది కదా అని బయటకు వచ్చింది. ఇన్నాళ్ళు ఎందుకు రాలేదంటే అమ్మాయి చిన్నపిల్ల, తనకు అంత మెచ్యూరిటీ లేదు, చిన్నపిల్ల. ఒకటి చేత వాడుకోబడి పేరెంట్స్ చెప్పడం కానీ చెబితే మానిపించేస్తారు. నా పొజిషన్ పోతుంది, నా ఏంటి నేను కొరియోగ్రాఫర్ అవ్వాలని వచ్చాను, ఇంట్లో చెప్తే ఏం చేస్తారు, 4 దాన్ని ఇంట్లో కూర్చోబెడతారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. అఫ్ కోర్స్ ఆయన 6 చేసినా సరే నా కెరీర్ నాశనం అవుతుంది కదా. నాకు కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఉంది, నా మెయిన్ ఫోకస్ అది. కాబట్టి అఫ్ కోర్స్ ఇతని వల్ల ఇతను మీద పడుతున్నాడే కానీ తోస్తానే ఉంది ప్రతిసారి. తోసిన ప్రతిసారి ఆయన కొడతా ఉన్నాడు. అండ్ అక్కడ టెరిటరీలో ఇప్పుడు క్యారీవైన్కి వచ్చింది, ఈమెని కొంచెం బలవంతం చేస్తే ఆ పిల్ల ఒక దెబ్బేసో తోయడము చేసిందే అనుకో, అందరి ముందు పగ తీర్చుకునేవాడు. ఏంటి ఆ స్టెప్ ఏంటి, నేను చెప్పేది ఏంటి, నువ్వు చేసి వెళ్ళిపో అక్కడ కూర్చోపో. వీళ్ళందరి ముందు ఆ పిల్ల కొంచెం గట్టిగా అరిచేది కాదు, ఏం చేసేది కాదు, ఈ విధంగా తీర్చుకునేవాడు ఆ పగని, ప్రతీకారాన్ని. ఇలా ఎన్నేళ్ల నుంచో జరిగింది. అవుట్డోర్ షూటింగ్ ఉంటే ఇక్కడే పడుకో, అక్కడ ఎందుకు వేరే రూమ్కి. ఇంట్లో కూడా అయిపోయింది సార్ ఈరోజు నా పని అంటే పర్లేదు ఇక్కడే పడుకో, ఇలాంటివన్నీ చేసేవాడు. అండ్ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఉన్నా సరే ఏమి చేసేది కాదని ఈ పిల్ల చెప్పుకొచ్చింది. మరి ఇంకోసారి ఆమెను కూడా, అంటే కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళ వైఫ్కి కూడా తెలుసని కావాలని కూడా చెప్తా ఉంటారు, అంటే ఉన్నా లేకుండా, అంటే కేసులో తీవ్రత బాగా ఇక్కడ ఏంటంటే అందరూ వైఫ్ ని కూడా ఇక్కడ దూషిస్తా ఉన్నారు. నువ్వు ఒక ఆడపిల్లవైనా అంత ఒక ఆడపిల్లని పట్ల ఈ విధంగా బిహేవ్ చేయడం ఏంటి అంటే తన మీద కూడా అంత ఆరోపణ వచ్చింది, కానీ తను ఉందో లేదో తెలియాల్సి ఉంది. తెలియకుండా ఎందుకు ఆ పిల్లని అనడం. ఇతనంటే ఏంటంటాడో విత్ రుజువులు అన్నీ ఉన్నాయి. అండ్ చాలా మంది బయటకు వచ్చి చెప్పారు, ఆ ఫారినర్స్ కూడా చెప్పారు, ఇంకా బోళ్ళంత మంది వస్తానే ఉన్నారు. ఆ పార్టీ సభ్యులు కూడా ఈయనని సస్పెండ్ చేశారు ప్రెసెంట్. పార్టీకరే వాళ్ళకి దూరంగా ఉండమని కూడా చెప్పారు. ఇంకా యాక్షన్స్ అయితే తీసుకుంటారు. ప్రెసెంట్ ఏంటంటే నిన్న కొరియోగ్రాఫర్స్ అందరు మీటింగ్ పెట్టుకుంటే ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, అంతే ఫరారీ. అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ గురించి బయటకు వచ్చింది కాబట్టి ఇతను ఒక్కడైనా సార్ ఇంకెవరైనా ఈ రోజు మనకి లైమ్ లైట్ లో కనిపించి కొరియోగ్రాఫర్స్ పైన కూడా గతంలో కొన్ని మనం వింటూ ఉన్నాము, పలానా అమ్మాయితో వీళ్ళు మిస్బిహేవ్ చేయడం. అండ్ కొన్ని షోస్ లో కూడా అమ్మాయిల పట్ల చాలా మిస్బిహేవింగ్ గా మాట్లాడడం కావచ్చు, ఆ మాటలు కావచ్చు, వాడుకునే మాటలు కానీ, సో ఇలాంటివన్నీ కూడా దూషిస్తూ ఉంటారు ఆడవాళ్ళనే. మరి వీళ్ళపైన కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటారా, ప్రముఖ షోస్ మీద కూడా తీసుకుంటారా అంటే అందరూ ఒకదాటి మీద బయటికి రావాలి. లైక్ మొన్న ఇదేంటి మలయాళం ఇండస్ట్రీలో అందరూ ఒకేసారి బయటకు వచ్చి చెప్పినట్టుగా ఒక్కసారి అందరూ వస్తే ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఏంటో ఒకరు వచ్చారు బయటికి అంతే, ఇంకా వస్తే కదా ఉండేది, చెప్పలేం. అదే ఎందుకంటే నేను పొద్దు నుంచి కొంతమందితో మాట్లాడాను సార్, ఇట్లా ఇప్పుడు ఈయన మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి బయటకు వచ్చి మాట్లాడండి, ఏం జరిగిందో ఏంటనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బయటకు వచ్చి ఆయన గురించి చెప్పడానికి భయపడుతున్నారు. ఆయన ఏంటంటే నేను ఎవరో తెలుసా, ఇప్పుడు నాకు మొన్నే ఇంటర్నేషనల్ లెవెల్లో నేను కొరియోగ్రాఫర్ని, నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, నా వెనకాల పలానా పార్టీ ఉంది, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, నేను తలుచుకుంటే నేను ఏమన్నా చేయొచ్చు, నువ్వు ఇండస్ట్రీలో ఉండవు, అంతెందుకు వేరే దగ్గర జాయిన్ అవుదాం అనుకున్నా నన్ను వదిలేసి అక్కడ కూడా నిన్ను జాయిన్ అవ్వకుండా చేస్తా, నా ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది ఇండస్ట్రీలో, నా వెనకాల ఇంతమంది మహామహులు ఉన్నారు, ఇలా చెప్పుకొని సర్వైవింగ్ అంతే. ఓకే, సో ఏదైనా సరే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళు రావాలంటే ఇలాంటివన్నీ కూడా చూసిన తర్వాత భయపడతా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి, కాస్టింగ్ కౌచ్ పేరుతో కావచ్చు, లేకపోతే ఇవాళ చేసేవి కావచ్చు, నిర్వాహకాలు ఎవరైతే పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ నిజంగా భయపడి బయటకు వచ్చి చెప్దామన్నా సరే భయపడుతున్నారే తప్ప ఎవరు బయటకు వచ్చి చెప్పలేని సిచ్యువేషన్స్. మరి ఇక నుంచి అయినా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు అసలు గట్టి యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అన్నది చూడాలి సార్. మరి అసలు ఈవెన్ కోలీవుడ్ లో కూడా రాధిక గారు మొన్న చెప్పింది, ఆవిడ ఎప్పుడో చెప్పుంటే ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది అంటే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కానీ మాట్లాడట్లా. అవును, ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ పిల్ల చేసింది మంచిదన్నమే, 21 yearsకే చెప్పగలిగింది, హ్యాపీగా చెప్పింది, అట్లీస్ట్ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.
For more videos like this, subscribe Big TV channel.